జగిత్యాల జిల్లా రాజకీయాల్లో కోరుట్ల నియోజకవర్గం పిన్ను పీకేసిన గ్రెనేడ్లా ఉంది. నిన్నటిదాకా క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న భారతీయ జనతా పార్టీలో అసమ్మతి సెగరేగుతోంది. ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ వైఖరిపై అప్రకటిత యుద్ధం ప్రకటించింది పార్టీ కేడర్. కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ నేత ఒకరు ఈ విషయంలో ముందు నిలిచారు. చెమట చిందించి జెండా మోసిన మాకు అన్యాయం చేస్తారా అంటూ కేడర్ రోడ్డెక్కుతోంది. అసలు కోరుట్లలో ఏం జరుగుతోంది? ఎంపీపై అక్కడ ఎందుకు వ్యతిరేకత వస్తోంది? ఏడేళ్లు వెనక్కి వెళితే 2019 ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం దేశం దృష్టిని ఆకర్షించింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారాలపట్టి కల్వకుంట్ల కవితను ఢీకొట్టడం అంటే అప్పట్లో అసాధ్యం అనుకున్నారు. కానీ ధర్మపురి అరవింద్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. కేసీఆర్ బిడ్డను ఓడించారు. అయితే ఆ గెలుపు వెనుక అరవింద్ చరిష్మా కంటే రైతుల కడుపు మంట ఎక్కువగా ఉంది. పసుపు బోర్డు విషయంలో కవితపై ఆగ్రహంతో ఉన్న దాదాపు 250 మందికి పైగా రైతులు స్వచ్ఛందంగా నామినేషన్లు వేయడం అరవింద్కి కలిసి వచ్చింది. దానికి తోడు అరవింద్ అమ్మమ్మ ఊరు కావడంతో కోరుట్ల నియోజకవర్గ ప్రజలు స్థానిక అల్లుడు అనే సెంటిమెంట్ను నెత్తిన పెట్టుకున్నారు. కానీ గెలిచిన 5 ఏళ్లలో నియోజకవర్గానికి అరవింద్ చేసిందేమిటి అన్న ప్రశ్న వస్తోంది. మాటల గారడీ తప్ప క్షేత్రస్థాయిలో అభివృద్ధి ఆనవాళ్లే లేవని కోరుట్ల ప్రజలు విమర్శిస్తున్నారు. ధర్మపురి అరవింద్కు చెక్ పెట్టేందుకు కోరుట్ల బీజేపీ నాయకత్వం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఎంపీ అరవింద్ వైఫల్యాలపై గట్టిగా గొంతెత్తుతున్నారు ఆర్ఎస్ఎస్ నేత సురభి నవీన్ ఎంపీని ప్రశ్నించే శక్తిగా ఎదగడం కోరుట్లలో అందరి దృష్టిలో పడింది. అయితే బీజేపీ ప్రాథమిక సిద్ధాంతం మేరకు కొత్తగా పార్టీలో చేరిన వారికంటే పార్టీలో ఏదో విభాగాల్లో సుదీర్ఘకాలం ఉన్నవారికే ప్రాధాన్యం దక్కుతుంది. ఉదాహరణకు ఎంపీ ఈటెల రాజేందర్ కంటే ఎప్పటినుంచో పార్టీలో పనిచేస్తున్న బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావుకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. బీజేపీ రాజకీయాల్లో ఇది ప్రధాన సూత్రం. ఇప్పుడు కోరుట్లలోనూ అదే జరుగుతోంది. అరవింద్ని ప్రశ్నిస్తున్న సురభి నవీన్ బీజేపీ శ్రేణులకు ఒక ఆశాదీపంలా కనిపించడంలో వింతేమీ లేదు. ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలను ఔపాసన పట్టిన సురభి నవీన్ గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమయ్యారు. కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ అస్తిత్వమే ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో 4 ఏళ్ల క్రితం పార్టీలోకి వచ్చిన సురభి నవీన్ ఒక ఆశాకిరణంలా కనిపించారు. తన సొంత బలంతో గ్రామాన తిరుగుతూ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చారు. కార్యకర్తలను ప్రోత్సహిస్తూ పార్టీని యాక్టివ్ చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సురభి నవీన్కి టికెట్ ఇస్తే ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగురుతుందని సర్వేలు కూడా చెప్పాయి. కానీ ఇక్కడే ఎంపీ అరవింద్ పంతం మొదలైంది. తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పార్టీ టికెట్ దక్కించుకున్నారు. కానీ ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. కల్వకుంట్ల సంజయ్ చేతిలో ఓడిపోయిన తర్వాత అరవింద్ తన ఓటమికి ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది పోయి రాత్రింబవళ్లు కష్టపడిన కార్యకర్తలపైనే మండిపడడం క్యాడర్ని తీవ్ర మనస్తాపానికి గురిచేస్తుంది. కోరుట్లలో అరవింద్ ఓటమితో పార్టీలో అలజడి ఆగలేదు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో మెట్పల్లిలో బీజేపీ చరిత్ర సృష్టించే అవకాశం వచ్చింది. 26 సీట్లకు గాను 10 సీట్లు గెలుచుకుని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేంత బలమిచ్చారు కార్యకర్తలు. కానీ కీలక సమయంలో ఎంపీ అరవింద్ నిర్లక్ష్యం పార్టీని ముంచేసింది. గెలిచిన కౌన్సిలర్లను సమన్వయం చేయడంలో, వ్యూహరచన చేయడంలో ఆయన కనీసం ఆసక్తి చూపలేదు. దీంతో చేతికి చిక్కినట్లే చిక్కి మెట్పల్లి మున్సిపల్ పీఠం జారిపోయింది. ఏళ్ల తరబడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని జైళ్లకు వెళ్లిన కార్యకర్తలను కాదని ఎన్నికల సమయంలో పారాచ్యూట్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కోరుట్లలో డాక్టర్ అనూప్ రావు, మెట్పల్లిలో డాక్టర్ రఘు వంటి వారికి బీఫామ్లు ఇచ్చి కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఎంపీ అరవింద్ వ్యవహార శైలిపై నిజామాబాద్ జిల్లాలోనూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. మాట తీరు, ఆయన అహంకార ధోరణిని ప్రజలు, పార్టీ క్యాడర్ కూడా ప్రశ్నించే పరిస్థితులు తలెత్తాయి. బండి సంజయ్ ఇలాకాలో అరవింద్ పప్పులుడకవని పార్టీలో అందరికీ తెలుసు. అందుకే సురభి నవీన్ లాంటి యువ నాయకుల కోసం బీజేపీ నేతలు తప్పిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలోనూ ఎంపీ అరవింద్ వైఖరి అందరినీ విస్మయానికి గురిచేసింది.
మీకు నేనున్నాను, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పాల్సింది పోయి పైసలున్నోడే గెలుస్తాడని కార్యకర్తల మొహాన చెప్పడం పార్టీ సిద్ధాంతాలకే గొడ్డలిపెట్టుగా మారింది. నిబద్ధత గల కార్యకర్త కంటే ధనవంతుడికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని ఎంపీ చెప్పకనే చెప్పారు. దీంతో కొందరు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఎంపీ వైఖరిని ఎండగడుతున్నారు. ఆవేదన వినకపోగా వారిని కించపరిచేలా వ్యవహరించడం అరవింద్ నైజంగా మారిందని క్యాడర్ మండిపడుతోంది. అరవింద్కి నోరెక్కువ అనే భయం ఇన్నాళ్లు ఉండేది. కానీ ఆయన ఏమన్నా ఏం చేసినా భరిస్తూ పోతే పార్టీకే నష్టమన్న అభిప్రాయం బలపడుతోంది. మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో విప్పు జారీ చేయలేదన్న కోపంతో కార్యకర్తలు ఏకంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేయడం బీజేపీ శ్రేణుల్లో ఉన్న తీవ్రమైన అసంతృప్తికి అద్దం పట్టింది. ఇది కేవలం జిల్లా అధ్యక్షుడిపై దాడి కాదు, ఎంపీ అరవింద్ నిరంకుశ పోకడలపై కార్యకర్తలు చేసిన తిరుగుబాటుగానే కొందరు చూస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు వచ్చి కాళ్లు పట్టుకోవడం, అవసరం తీరాక కార్యకర్తలకు చుక్కలు చూపించడం ఎంపీకి అలవాటైపోయిందని స్థానిక నాయకులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ సురభి నవీన్ లాంటి నాయకులను పక్కనబెట్టి పారాచ్యూట్ నేతలకు రెడ్ కార్పెట్ వేయడంతో కోరుట్ల బీజేపీలో వర్గపోరు పతాక స్థాయికి చేరింది. పార్టీని నమ్ముకున్న పాత కార్యకర్తలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్లే ఉంది. కోరుట్ల బీజేపీలో రేగిన చిచ్చుతో పార్టీ భవిష్యత్తులో అగమ్యగోచరంగా ఉంది. మరి ఇప్పటికైనా ఎంపీ అరవింద్ తన వైఖరిని మార్చుకుని పాత కార్యకర్తలకు ప్రాధాన్యమిస్తారా, లేక తన వంటెద్దు పోకడలతో పార్టీని నామరూపాలు లేకుండా చేస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా కోరుట్ల గడ్డపై బీజేపీ జెండా మళ్లీ రెపరెపలాడాలంటే నాయకత్వంలో మార్పు రావాల్సిందే అని క్షేత్రస్థాయిలో పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.